హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. 15వ తారీఖు ఆగస్టు స్వతంత్ర దినోత్సవం వచ్చిందిగా. మనకు కూడా ఆర్థిక, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా అన్ని స్వతంత్రం రావడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డైరెక్ట్ మన ఆఫీస్లో మనకి ఎక్సలెంట్ లైఫ్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. మీ జీవితంలో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందే అద్భుతమైన సాధన ఇది. అటెండ్ కండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. హరియప్. చాలా తక్కువ సీట్లు ఉన్నాయి 10 మంది జంటలకి. ఇక 23వ తారీఖు మనీ పవర్ క్లాస్ ఉంటుంది. 19వ తారీఖు మరుమాంగళ్య ధారణ అని డైరెక్ట్ ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉంటే సందేహాలు ఉంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేసి తెలుసుకోండి. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 25, 29వ తారీఖులో పుట్టిన వ్యక్తులకి చాలా చంద్రుని మనస్తత్వం కలిగిన వ్యక్తులు, అమ్మలాంటి మనసు, చాలా క్రియేటివిటీ ఉంటుందని అందరికీ తెలుసు. ఇవి నంబర్ల గురించి చాలాసార్లు డిస్కస్ చేశాం. చంద్రుడు అనుగ్రహంగా ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళకి మంచి మనసు ఉంటుంది, క్రియేటివిటీ ఉందని చెప్పాను కదా, అమ్మలాంటి మనసు అని చెప్పాను కదా. అలానే ఎవరైనా తిట్టిన కానీ వెంటనే కలిసిపోతారు వీళ్ళు ఖచ్చితంగా. అయితే వీళ్ళకి ఏంటంటే చంద్రుడు కాబట్టి చల్లదనం. ఇంతకుముందు 1, 10, 19, 28 అంటే సూర్యుడు అంటే వేడి. ఇక్కడ చల్లదనం అంటున్నాం కదా. చల్లదనం అంటే వీళ్ళకి లో బీపీ అయ్యే అవకాశాలు ఉంటాయి. హిమోగ్లోబిన్కి సంబంధించిన రక్తహీనతకు సంబంధించినవి ఉంటాయి వీళ్ళకి. తర్వాత మానసిక ఆందోళన ఎక్కువ. తర్వాత మనము సూర్యుని విషయంలో సూర్యుడు కాబట్టి దినాచరాలు అంటే వీళ్ళు సూర్యుడు ఉదయించినంటే అస్తమించే వరకు చాలా యాక్టివ్గా ఉంటారు, బాగా పనులు చేస్తారు. ఈ చంద్రుని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళు ఇది దిశాచరాలు అంటే రాత్రిపూట నిశాచరాలు రాత్రిపూట మేల్కుంటారు. దాదాపుగా మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. వీళ్ళు పొద్దుగాలంతా ఇట్లా నిద్రమబ్బు లెక్క ఇట్లా ఉంటారు. రాత్రి అందరూ పడుకుంటే వీళ్ళు లేచి యాక్టివ్గా ఉంటారు, ఇట్లా ముచ్చట్లు పెడుతుంటారు. అందరు నిద్రపోతుంటారు, వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు గుసగుస. సో 2, 11, 20, 29 వాళ్ళకి రాత్రి వీళ్ళకి నిద్ర పట్టదు, పొద్దున్న నిద్ర పడుతుంది వీళ్ళకి ఎక్కువ. మీకు ఏ విధంగా నిద్ర పడుతుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం మీద అయితే 2, 11, 20, 29 వాళ్ళకి డే అంతా కూడా కొంచెం అలసిపోయి ఉంటారు. రాత్రే వీళ్ళకి చంద్రుడు రాత్రే వస్తాడు కదా, వీళ్ళకు రాత్రే యాక్టివేషన్ అవుతుంది. వాళ్ళ చంద్రుని యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా వీళ్ళు మెలుగుతూ ఉండి ముచ్చట్లు పెడుతుంటారు, క్రియేటివిటీ చేస్తుంటారు, బొమ్మలు వేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, కవిత్వం రాస్తుంటారు. ఇట్లా చంద్రుని యొక్క తత్వం వీళ్ళకి ఉంటుంది కాబట్టి. సో తర్వాత వీళ్ళకి కఫ రోగాలు, ఆస్తమా, సైనసైటిస్, జలుబుకు సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తప్పకుండా వీళ్ళు 2లో ఉండే దగ్గు, అలర్జీ, వీటికి సంబంధించిన నిద్రలేమి, మానసిక ఆందోళన, సో బలహీనత, రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి. సో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాణముద్ర పెడితే, ఈ ప్రాణముద్ర పెట్టి ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు ఈ ప్రాణముద్రతో మీరు సాధన చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఉంటే చక్కగా మీ ఆరోగ్యం బాగుంటుంది. సో వీళ్ళకు కూడా కంటికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కంటికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలు అన్ని డేట్ ఆఫ్ బర్త్లోకి ఉంటుంది. ఎందుకంటే మనము రోజుకు 10 గంటల నుంచి 18 గంటల మొబైలే చూస్తున్నాం. స్క్రీన్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఎంత యోగా చేసినా నాకే కళ్ళద్దులు వచ్చినాయి. ఎందుకంటే నేను కూడా గత 6 సంవత్సరాలుగా స్క్రీన్, ల్యాప్టాప్, ఆన్లైన్ క్లాసులు, మొబైల్ ఎడిటింగ్ ఇవన్నీ చేసేవరకు నాకు కూడా కంటికి అద్దాలు వచ్చినాయి. అంటే మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినందు మాత్రాన్ని ఇది రావడం కాదు, మీ ఆరోగ్యము మీ పరిసరాలకు అనుగుణంగా కూడా మారుతుంటుంది. నేను చెప్పిందే రావాలని లేదు, కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇట్లాంటి రోగాలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించండి. ఖచ్చితంగా మీరు ప్రాణాయామం చేస్తూ ప్రాణముద్ర పెడుతూ మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.